కాలుష్య కారకాలు ప్రధానమైనటువంటి 2 రకాలు. ఒకటి మన వాహనాల నుంచి వచ్చేటటువంటి కాలుష్యం. రెండవది ఇండస్ట్రియల్ పొల్యూషన్. అంటే బొగ్గు అట్లాంటి వాటి ద్వారా వచ్చేటటువంటి పొగ, దాని నుంచి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్, ఇవి 2. ఓజోన్ పొరను నాశనం చేస్తుంది ఇదే. రాబోయేటటువంటి ఒక 50 ఏళ్లలో ఓజోన్ పొర తెగిపోయి నేరుగా సూర్యకిరణాలు వచ్చి పడితే అతినీల లోహిత కిరణాలు అంటారు. అవి వచ్చి డైరెక్ట్గా పడితే కనుక మనిషి ఇక్కడ బూడిదైపోతాం, పంట భూమి నాశనం అయిపోతుంది. అందుకోసం ఈ ఓజోన్ పొర అడ్డం ఉంది. ఆ ఓజోన్ పొరని పాడు కాకుండా చూడటం కోసమని వీటిని కర్బన ఉద్గారాలు అంటారు. వీటిని తగ్గించాలి అన్నటువంటిది ఆ మధ్యన ప్యారిస్లో అన్ని దేశాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి దేశాలు 193 దేశాలు. అందులో భాగంగా బొగ్గుని వినియోగం తగ్గించాలి, అట్లాంటి నిర్ణయాలన్నీ తీసుకున్నారు. ఇందులో నుంచి మొట్టమొదటి వైదొలిగింది మొన్న అమెరికా. ట్రంప్ వచ్చాక ప్యారిస్ ఒప్పందం నుంచి మేము వైదొలుగుతున్నాం. ఎందుకంటే అక్కడ బొగ్గు ల్యాబీ చాలా బలమైన ల్యాబీ. ఆ బొగ్గు తవ్వకాలకు ఒక 30-40 ఏళ్లకి పర్మిషన్స్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అది మానేసేసి ఈవీ వైపుకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. అందుకే ఈవీ వెహికల్స్ని తగ్గించి మళ్ళీ ఆయిల్ లాంటి వాడికి, ఆయిల్ బొగ్గు ఈ 2 వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి క్యాపిటలిస్టులు అందరి చేతుల్లో ఉంది, ధనవంతుల చేతుల్లో. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే పొల్యూషన్ మేము క్రియేట్ చేస్తామని చెప్తుంది అమెరికా. ఇప్పుడు ఆ బాటలోనే ఇటలీ ప్రయాణిస్తోంది, అమెరికా బాటలోనే ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఇటలీ మీద కూడా అమెరికన్ ల్యాబింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు క్రమంగా ఒక్కొక్క దేశము దీని నుంచి వైదొలిగితే అందరూ ఇష్టం వచ్చినట్టు పొల్యూషన్ క్రియేట్ చేస్తారు. కాబట్టి భవిష్యత్ తరాలు ఏమైపోతాయో తెలియదు.